క్రమశిక్షణకు మారుపేరు టీడీపీ. అలాంటి పార్టీలో తెలుగు తమ్ముళ్లు రచ్చరచ్చ చేస్తున్నారు. సొంత పార్టీ కార్యాలయాల్లోని సామాగ్రిని ధ్వంసం చేస్తున్నారు. పార్టీలో క్రమశిక్షణ లోపించింది. పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి మద్దతివ్వాల్సింది పోయి తమ నేతకు టికెట్ కేటాయించలేదంటూ ఆందోళన కొనసాగిస్తూ ఉండటం టీడీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. టీడీపీలో టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరింది. ఇటు గుంతకల్లో జయరాంకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అటు అనంతపురం అర్బన్ టికెట్ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కి కేటాయించడంతో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కళ్యాణదుర్గంలో టీడీపీ నేత ఉమామహేశ్వర నాయుడు వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. గుంతకల్లో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. కొమ్మనూరు జయరాంకు గొంతకల్ టికెట్ కేటాయించడంపై నిరసన వ్యక్తం చేశారు. జితేంద్ర గౌడ్కు గొంతకల్ టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. టీడీపీ కార్యాలయంలో సామాగ్రిని జితేంద్ర గౌడ్ అనుచరులు ధ్వంసం చేశారు. పార్టీ ఆఫీసులోని ఎన్నికల ప్రచార సామగ్రికి నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. అభ్యర్థిని మార్చాలంటూ జాతీయ రహదారిపై ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ తాజాగా విడుదల చేసిన జాబితాలో అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి సీటు దక్కలేదు. దీంతో అసంతృప్తికి గురైన ఆయన వర్గీయులు కరపత్రాలు, ఫ్లెక్సీల్ని దగ్ధం చేశారు. అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్ను దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్కు కేటాయించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక వ్యాపారస్తునికి రాజకీయాలకు సంబంధం అంటే అనంతపురం నియోజకవర్గం సంబంధం లేని వ్యక్తికి ఇచ్చారని చెప్పారు. ఓకే, ఎందుకంటే ఎవరైనా టికెట్ ఆశించడంలో తప్పలేదు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మి 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో పోరాటం చేశాం. నా పోరాటానికి ఒకవేళ నా వ్యయ ప్రసాదాల గురించి నేను చేసిన దానికి నేను బాధపడంలే. కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేశారు. చాలామంది నన్ను నమ్మారు, చంద్రబాబు నాయుడు గారు నమ్మారు. రేపు ప్రభుత్వం వస్తుంది, తర్వాత మా కష్టాలు తీరుతాయని అధికార పార్టీలో పెట్టినటువంటి అనేక మానసిక క్షోభను భరించారు. అనేక ఒత్తిళ్లను తట్టుకున్నారు. కేసులు పెట్టారు, అక్రమంగా బనాయించారు. వ్యక్తిగతంగా నా వ్యాపారాలను కూడా క్రషర్లు కావచ్చు, గ్రానైట్ మైన్స్ కావచ్చు, అన్నీ కూడా నష్టం చేశారు. అయినా కూడా ఆస్తులు అమ్ముకొని 5 ఏళ్లలో ఖర్చు పెట్టి హెడ్ క్వార్టర్లో పనిచేశాం. కానీ ఫలితం ఏంటి అనేటువంటిది కష్టించేవానికి దీంట్లో ప్రయోజనం లేదు. ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ పార్టీగా తయారైందనేటువంటి భావన అందరిలో ఏర్పడుతోంది. మరోవైపు జగన్ సమక్షంలో వైసీపీలోకి కళ్యాణదుర్గం టీడీపీ నేత ఉమామహేశ్వర నాయుడు చేరడానికి రంగం సిద్ధమైంది. వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, కళ్యాణదుర్గం వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య ఉమా ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. తన కార్యకర్తలు, నాయకులతో చర్చించి త్వరలో ఒక మంచి పాజిటివ్ నిర్ణయం తీసుకుంటానని ఉమామహేశ్వర నాయుడు తెలిపారు. జగన్ తన కష్టాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు చెప్పారు. కళ్యాణదుర్గం టికెట్ ఆశించి భంగపడ్డ మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఇప్పటికే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ప్రకటించారు.